హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనము ఫిషింగ్ బోట్ హోమ్ టూర్ చేయబోతున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇప్పుడైతే మనము సముద్రంలో రన్నింగ్లో ఉన్నటువంటి బోట్లకి ఎంటర్ అయిపోయాము. ఏం చేస్తున్నారండి? చేస్తున్నారు. మొదటగా మనమైతే కూడా దీని లోపల డెక్ ఎలా ఉంటుందనేది చూద్దాం. లోపల స్టోరేజ్ పాయింట్ అవి ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వేటకు వెళ్ళొచ్చి స్టాక్ మొత్తం అంతా కూడా బయటికి తీస్తున్నారు. పట్టుకున్న వేట అంతా కూడా తీస్తున్నారు. లోపల చూడండి ఎలా ఉందంటే, లోపల సపరేట్గా ఇంకొక ఐస్ రూమ్ ఉంటుంది. ఆ ఐస్ రూమ్లో వీళ్ళు రొయ్యలు అలాంటివన్నీ కూడా భద్రపరుస్తారు. కొన్ని పెద్ద ఫిషెస్ ఉంటే అపోలో ఫిషెస్ కానీ కుంభకోణం ఫిషెస్ కానీ అలాంటివన్నీ కూడా బయటనే స్టోర్ చేస్తారు. ఇప్పుడు చూడండి లోపల చాలా చీకటిగా ఉంది. అందులో మాత్రమే స్టోర్ చేస్తారు. అలాగే కోల్డ్ రూమ్ కు ఆపోజిట్ లో కూడా ఒక డెక్ ఉంటుంది. అక్కడంతా కూడా వీళ్ళు పెద్ద ఫిష్లు అవి స్టోర్ చేస్తారు. ప్రస్తుతానికి వాళ్ళంతా రిమూవ్ చేస్తున్నారు. వేటంతా కూడా ఇలా ఉంటుంది. లోపలంతా కూడా డెక్. స్టోరేజ్ పాయింట్ దాటుకొని మనం ముందు పక్క ఎలా ఉంటుందండి, డ్రైవర్ సీట్ ఎలా ఉంటుందని చూద్దాం. మనం కూడా డ్రైవ్ చేసి చూద్దాం పదండి. ఇక్కడైతే చాలా ఇరుకుగా ఉంటుంది. నడవటానికి వాళ్ళకి స్థలం ఉండదు. ఎందుకంటే వీళ్ళ వెయిట్ అంతా కూడా ఇందులోనే పెట్టుకోవాలి. వీళ్ళు కూడా ఇక్కడే స్టే చేయాలి. వీళ్ళ వంట అన్నీ కూడా ఇక్కడే చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు చాలా ఇరుకుగా ఉంటుంది ఈ బోటు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఈ స్లైడింగ్ డోర్ దాటుకొని ముందుకు వెళ్తే ఫస్ట్ వచ్చేది మన డ్రైవర్ క్యాప్టెన్ ఆపరేటింగ్ రూమ్ అంతా కూడా ఇలా ఉంటుంది. దీన్ని దాటుకొని మనం లోపల చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇది వీళ్ళు కొంచెం ఈ క్యాప్టెన్కి బ్యాక్ సైడ్ ఉన్నది చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఒక 3-4 పడుకోవచ్చు. వీళ్ళ సామాగ్రి అంతా కూడా ఇక్కడే పెట్టుకుంటారు. వీళ్ళ వలలు అవన్నీ కూడా కిందనే పెట్టుకుంటారు. ఓకే, ఇంకా లేట్ లేకుండా మనం బోట్ డ్రైవ్ చేద్దాం పదండి. ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. మనకైతే బోట్ నడపడం తెలియదు. మనకు తెలియక దాన్ని అలా ఎలా బైక్ స్టీరింగ్ తిప్పినట్లు తిప్పిస్తున్నాను. కానీ ఇది ఏంటంటే ఒకవైపుకు తిప్పితే గేరు, ఒకవైపుకు తిప్పితే ఏమో రేజు అలా ఉంటుంది. ఇది మనకు తెలియక బైక్ స్టీరింగ్ తిప్పినట్లుగా అటు ఇటు తిప్పాము. వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒడ్డునుంది, రన్నింగ్లో ఉంది బోటు. ఎందుకంటే వీళ్ళు రన్నింగ్లో ఉంటేనే వీళ్ళవన్నీ కూడా తీసుకోగలుగుతారు. వాటర్ తోటి క్లీన్ చేసుకోగలుగుతారు. ఫిషెస్ అన్నీ కూడా బయటకు తీసుకోగలుగుతారు. లైటింగ్ అవన్నీ కూడా ఇంజిన్ రన్నింగ్లో ఉంటేనే అవుతుంది. క్యాప్టెన్ రూమ్ దాటుకుని క్యాప్టెన్ రూమ్ లో ఇలా ఉంటుంది. అంతా కూడా ఏమైనా పెట్టుకోవడానికి సామాగ్రి అన్ని కూడా रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ ఇలా ముందుకు వచ్చామంటే కనుక సీ వ్యూ అదిరిపోతుంది. బోట్లోంచి చూస్తే రన్నింగ్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా ఉత్సాహంగా ఉంటుంది మనకైతే. కానీ వీళ్ళకు జీవన పోరాటం అని ఎందుకు అంటున్నామంటే, ఒక బోటులో వీళ్ళు వేటకు వెళ్ళాలంటే కనీసం 7-8 మంది ఉంటారు. వీళ్ళకు వేట అనేది పడితే 10 లక్షల వరకు కూడా పడుతుంది. లేదంటే అసలు ఏమీ కూడా పడకపోవచ్చు. డిపెండ్ ఆన్ లక్ అనుకోవాలి మనము. ఒక్కోసారి చేపలు ఎక్కువ పడతాయి, ఒక్కోసారి అసలు వేటలో పడిన చేపలన్నీ కూడా చిన్నవి విలువైనవన్నీ కూడా స్టోర్ చేస్తారు కోల్డ్ రూమ్లో. కొన్ని విలువ తక్కువ ఉన్న చేపలు అవన్నీ కూడా వీళ్ళు పైన ఎండబెడతారు. పైన ఎలా ఉంటుందో ఇలా ఎండబెట్టిన చేపలను కూడా షావుకార్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు అయితే అమ్ముకుంటారు. ఇది రేట పూర్తి వచ్చిన తర్వాత బయట వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళకి ఇది సముద్రంలో ఉన్న బోటుని ఇప్పుడు మీరు చూస్తున్నారు. దీని తర్వాత మనము సముద్రంలోకి వెళ్ళక ముందు బోట్ ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.